ఈ మధ్యకాలంలో పాడి కౌశిక్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అంశం కొద్దిగా చర్చనీయాంశం మారుతా ఉంది. పోలీసు అధికారుల్ని దురుసుగా మాట్లాడడం కావచ్చు, ఇవంతా కూడా మనం చూసాం, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఆయన మీద మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదులు వెళ్తా ఉన్నాయి. సో అటువంటి ఎమ్మెల్యే మీద మీరు కామెంట్ చేస్తారా? గతంలో కూడా ఒక గవర్నర్ని, మంత్రి సీతక్క లాంటి వాళ్ళని కూడా ఆయన అవమానపరిచినట్టుగా గతంలో చర్చలు జరిగినాయి. ఏమైనా కామెంట్ చేస్తారా? అరువుడే కాదు, పాడి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా అరువుడే కాదు, ఒక మెంటల్గా తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యే చేశారు ప్రజలు. పాపం ఇప్పుడు ఈటల రాజేందర్ 10 మందికి పన్నం పెట్టేటోడు, ఏమి అక్కడ ఆయన ఓడగొట్టిండ్రు. ఆయన ఏదో ఆయనకు నచ్చని పార్టీలోకి వెళ్ళిపోయిండు. ఆయన ఏదో ఆయన అస్తిత్వం కోసమో దానికోసం పోయిండు, అందులోకి ఆయన ఆస్తుల కోసం పోయిండు. బట్ ఆ ప్లేస్లో ఒక సరి అయిన బీసీ నాయకుడిను ఇంకెవరినో గెలిపించాల్సిన అవసరం ఉండే అక్కడ. మరి అటువంటిప్పుడు ఇవాళ నోరు ఉందా అని చెప్పేసి ఇష్టమైనట్టుగా మాట్లాడి పిల్లల్ని కూడా ఇవాళ మేము మాకు ఓటేయకపోతే చచ్చిపోతామని చెప్పేసి బెదిరించి ఓటేసుకొని ఇవాళ ఆయన చేస్తున్న విధానాలు ఏంటండి? ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేదు, ఆయన ఒక కామన్ మ్యాన్కి ఉండాల్సిన ఇంగిత జ్ఞానం లేదు. ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన ప్రివిలేజియస్ మోషన్స్ పెట్టాలంటే నువ్వు చేసిన మంచి పని ఉందని ప్రివిలేజియస్ మోషన్ పెడతావా? ఒక పోలీస్ అధికారిని పట్టుకొని ఆయన మతం గుర్తొస్తుందా నీకు? ముస్లిం అయితే పోలీస్ అధికారిగా ఉండదా? దళితులు అయితే పోలీస్ అరుడు కాదా? అంటే రెడ్డి అయితే మాత్రం నీకు అంత అహంకారమా? నీ బాబు జాగిరా ఏమన్నా దేవాలయాలు? ఏమండి నాకు అర్థం కాలే. ఇప్పుడు ఏదైనా కూడా ప్రొసీజర్ ప్రకారం పోవాలి, పద్ధతి ప్రకారం ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి అయినా, ఈ దేశ రాష్ట్రపతి అయినా, ఈ దేశ ప్రధానమంత్రి అయినా, నువ్వు ఎవరివైనా సరే ఒక టెంపుల్ పోతే టెంపుల్ సాంప్రదాయం ఉంటుంది. అక్కడ టెంపుల్ సాంప్రదాయం ఒక రాష్ట్రపతిని దేవాలయాలకు రానియలేదు ఎందుకు? అంటే ఒక సాంప్రదాయం పేరు మీద నువ్వు దళితులు మనం రానియలేదు. అంటే ఒక సాంప్రదాయం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది, దాని పద్ధతి ప్రకారం నడవాలి మనం. అంతేగాని ఇది నా బాబు జాగ్రత్త అన్నట్టుగా నువ్వు వివరిస్తే ఎట్లా? కరెక్ట్ కాదు అది. నేనేమంటున్నానంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా మారాలి, పద్ధతి మార్చుకోవాలి. ఆయన డిగ్నిఫైడ్గా ఉండి ప్రజల మేలు చేసే పనులు నువ్వు ఎన్నైనా చేయి. పోయి ఏందా వీధి రౌడీలాగా కొట్లాడి చేస్తుంటే నాకు అర్థం కాదు. ప్రతి దగ్గర నేను ఈ రౌడీజం ఏంది? ఇది రాజకీయాలలో రౌడీజాలు వరికొస్తాయా? మోడీ గారు ఎక్కడన్నా రౌడీజం చేస్తున్నాడా? ఆయన చేసినట్టు కనపడుతుందా? ఓకే, ఒక విధానపరమైన నిర్ణయాలు మాట్లాడుకో, విధానాలు మాట్లాడుకో, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ నీ విధానాలు మాట్లాడుకో. నువ్వు ప్రజలకు మేలు చేసే నువ్వు పథకాలు ఏం చేసినావు చెప్పుకో, ఎంత బడ్జెట్ ఇచ్చినావు చెప్పుకో. నువ్వు అంతేగాని నువ్వు ఇష్టమైనట్టుగా పోయి నువ్వు విధినాడు వివరాలు చేస్తా, గులాబ్ వచ్చి నేను నా ఇష్టమైనట్టు చేస్తా అంటే నడవదు కదా, అది పద్ధతి కాదు. నేను పాడి కౌశిక్ రెడ్డి ఇంకా చాలా లైఫ్ ఉంది ఆయనకు. ఇప్పుడే ఇంత దొడ్డుగా ఉండి ఈ రకంగా ఉంటే నెక్స్ట్ మళ్ళీ ప్రజలు కనుక ఆయనను ఓడిస్తే చిత్తుగా ఓడిస్తే మళ్ళీ లేవడిగా ఆయన అడ్రస్ లేకుండా పోతాడు. రైట్. సో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ మీద రకరకాల చర్చ జరుగుతుంది. ఓవైపు కాంగ్రెస్ ఏమో రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసింది అంటున్నది. 60 సార్లు ఢిల్లీకి పోయినా ముఖ్యమంత్రి ఒట్టి చేతులతో వచ్చిండు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఏమీ పెట్టలేదంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. బట్ బీజేపీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ బడ్జెట్ దీర్ఘకాలిక మంచి ఫ్యూచర్ని ఊహించే విధంగా విద్య మీద కావచ్చు, ఉద్యోగాల మీద ఈ బడ్జెట్ పెట్టింది అనేది బండి సంజయ్ లాంటి వాళ్ళ మాట. సో ఏం చెప్తారు మీరు ఆర్టీఐ పార్టీ అధ్యక్షులుగా? ఇప్పుడు ఒక పార్టీ విధానం ఉంటుందండి, వాళ్ళు ఒక వికసిత భారత్ అనే ఒక విధానాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు. ఆ పార్టీ విధానం ప్రకారంగా వాళ్ళు ఇవాళ వాళ్ళ అడుగులు వేశారు. దాంట్లో అగ్రికల్చర్ సెక్టార్కు ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వము 2014 నుండి 25,000 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించింది. వీళ్ళు 1,37,000 కోట్ల రూపాయల బడ్జెట్ రైతులకు కేటాయించారు. మరి రైతు సంక్షేమం పెరిగిందా తగ్గిందా? సో తర్వాత డిజిటల్ ఎకనామీని, ఆరెంజ్ ఎకనామీని, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇవాళ అగ్రికల్చర్ విధానాన్ని మనము డెవలప్ చేసుకోవాలని చెప్పారు. కరెక్టే కదా. మరి ఇప్పుడు అగ్రికల్చర్ ఎకానమీ అనేది ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఏఐ వాడి ఇలా ఎక్కడ డైరెక్షన్ ఉంది, ఎక్కడ కరెంట్ ఎన్ని గంటలకు పోతుంది, ఎన్ని గంటలకు వస్తుంది, ఈవెన్ ఇంట్లో కూర్చొని స్విచ్ ఆన్ చేస్తున్నారు, సెల్ ఫోన్లకి యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ. ఇవాళ ఆ టెక్నాలజీని వాడే విధంగా తయారు చేస్తున్న ఈ విధానాలని వికసిత్ భారత్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు. సో కాబట్టి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పులు పెరిగినాయి, అభివృద్ధి కూడా పెరిగింది. ఓకే, అప్పులు పెరిగినాయి, అభివృద్ధి పెరిగింది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ధనవంతులు కూడా పెరిగిండ్రు, పేదలు కూడా పెరిగిండ్రు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల విషయంలో, ఓబీసీల విషయంలో తగినంత ప్రాధాన్యత లేదు. అవును, కానీ
వాళ్ళు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా పథకాలు రూపొందించారు వాళ్ళు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే తక్కువనే ఉంది చైనాతో పోల్చుకున్న, అమెరికాతో పోల్చుకున్న. బట్ పర్చేజ్లో ఎవరైతే కొనుగోలు శక్తిలో ఇవాళ అమెరికా కంటే ఎక్కువ కొనుగోలు శక్తి పెరిగింది భారతదేశంలో. ఇవాళ అమెరికా కంటే మనము అమెరికా డాలర్ విలువ మన డాలర్ విలువ, మన రూపాయి విలువ పతనమైనప్పటికీ కూడా పర్చేజ్ కెపాసిటీ ఎట్లా పెరిగింది భారతదేశంలో. వస్తువు కొనుగోలు శక్తి ఎట్లా పెరిగింది. ఇవాళ ఎట్లా పెరిగిందంటే నీకు ఇంకా ఆల్టర్నేటివ్స్ వైపు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు వైపు యూజ్ అవుతున్నాయి. మరొక వైపు నీకు ఉపాధి అవకాశాలు ఉన్న క్రమంలోనే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో నిరుద్యోగ సమస్య ఇంకా పూర్తిగా తగ్గిందని నేను అనను. అట్లాగే వాళ్ళకు మొత్తం నిరుద్యోగ సమస్య కానీ, ఎస్సీ ఎస్టీలకు గొప్ప పథకాలు చేసిండు కానీ, బీసీలకు పథకాలు చేసిండు, మహిళలకు గొప్ప పథకాలు చేసిండు కానీ మహిళలకు గతంలో కంటే కూడా ఇప్పుడు టెక్నాలజీ వాడే విధంగా ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు 10 కోట్లకు పైగా ఉమెన్ పనిచేస్తున్నారు. దానికి టెక్నాలజీ తోడు చేసేసి వాళ్ళ యొక్క చిన్న పరిశ్రమల్ని పెద్దగా డెవలప్ చేసుకునే విధంగా ఎంఎస్ఎంఈల ద్వారా, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఎంఎస్ఎంఈల ద్వారా వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా, తర్వాత స్టాండప్ డెవలప్ చేసే విధంగా, అలాగే ఇవాళ ఏవైనా ఈ టెక్నాలజీని వాడుకొని మహిళా అభివృద్ధిని కూడా డెవలప్ చేసే కార్యక్రమంలో కూడా ఇవాళ వాళ్ళ పథకాలు ఉన్నాయి. సరే, నా ఐడియాలజీ డిఫరెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించిన ఆశయాలు వాళ్ళు నెరవేర్చకపోవచ్చు. ఇప్పుడు ఒక దేశం అభివృద్ధి అంటే కేవలం బంగ్లాల అభివృద్ధి కాదు, ప్రజల సగటు అభివృద్ధి, మహిళా సగటు అభివృద్ధి దేశాభివృద్ధి అన్నాడు అంబేద్కర్. కామన్ మ్యాన్ సగటు అభివృద్ధి అన్నాడు. కాబట్టి వాళ్ళ కామన్ మ్యాన్ అభివృద్ధిలో ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. 4వ ఆర్థిక శక్తి అంటున్నారు. 4వ ఆర్థిక శక్తి ఒకవైపు అంటున్నప్పటికీ కూడా మరొక వైపు ఇవాళ మనం పేదరికంలో ఎక్కడున్నాము, 123వ స్థానంలోను. రైట్. ఇప్పుడు దాంతోపాటు సార్ మెట్రో కానీ, త్రిబులార్ కానీ, లేకపోతే మూసీ కానీ, ఇక్కడ ఈ ప్రాజెక్టులకు రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలే. ఇన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిసిన నిరాశనే మిగిలింది అనేది కాంగ్రెస్ మాట. ఏం చెప్తారు ఒక మాటలో దీని మీద? ఇప్పుడు అదొక్కటే కాదండి, దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం మొదటి నుండి మొండి చేయ చూపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలలో 1,39,000 కోట్ల రూపాయలు ఉత్తరాది 2 రాష్ట్రాలకు కలిపి, ఏది ఉత్తరప్రదేశ్, బీహార్ కలిపి మొత్తం 5 రాష్ట్రాలకు కలిపితే కూడా 1,29,000 రూపాయలు కూడా కేటాయించలేదు. మొత్తం 5 రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకి అంత బడ్జెట్ కేటాయించారు. ఎందుకంటే జనాభా అంత ఎక్కువ ఉంది. జనాభా అక్కడ ఎక్కువ ఉంది, పేదరికం అక్కడ ఎక్కువ ఉంది, వెనుకబడతనం ఎక్కువ ఉంది బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ. అందుకే అక్కడ ఉత్తరాదిలో పాలకులు వాళ్ళే, ఉత్తరాది వాళ్ళే, పార్టీ వాళ్ళదే, ఉత్తరాది పార్టీ. కాంగ్రెస్ అయినా అదే పని చేసింది. పెద్ద కాంగ్రెస్ ఏమో దక్షిణాదిని మొత్తం డెవలప్ చేసిందని ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయి? కాంగ్రెస్ అధికారంలో అదే జరిగింది, బీజేపీ అధికారంలో అదే జరిగింది. కాబట్టి 2 ఉత్తరాది పార్టీలు అదే విధానంలో ఉన్నాయి. కాబట్టి నేను ఈ 2 ఉత్తరాది పార్టీలు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఉత్తరాది పార్టీలే అంట అన్యాయం చేస్తుంది దక్షిణాదికి అంటున్నా. అట్లా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాడు కానీ తెలంగాణ కూడా అన్యాయం చేసింది, తీరని అన్యాయం. సో కాబట్టి ఇది కొత్తగా తెలంగాణ ఒక్కదానికే చేయలే. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతగా అధికారంలో ఉన్నా కూడా కొంచెం ఊరట కలిగించే బడ్జెటే పెంచారు తప్ప మనకంటే పెద్దగా పెరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు ఆంధ్రప్రదేశ్ కూడా. అంటే ఓవరాల్గా దక్షిణాదికి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మొదటి నుండి ఇవాళ కాదు. కాంగ్రెస్ పార్టీ అయినా అదే పని చేసింది, బీజేపీ అయినా అదే పని చేస్తుంది. కాబట్టి దక్షిణాదిలో ఒక ప్రత్యేకంగా డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు కావాలి. నేను మొదటి నుండి మొత్తుకుంటున్నా. ఆ డీజాక్ లక్ష్యం కూడా అదే. మేము దక్షిణాదికి ఆల్రెడీ దక్షిణాది అభివృద్ధి మండలి ఉంది, దాన్ని ఇప్పటివరకు రివైవ్ చేయట్లేదు. దానికి కనీసం కేంద్ర మంత్రి హోదా లేదు. దానికి ఇవాళ కేవలం అమిత్ షా కంట్రోల్లోనే ఉంది. అది దానికి బడ్జెట్ లేదు. ఈ దక్షిణాదికి ప్రత్యేకంగా బడ్జెట్, ప్రత్యేకంగా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, సెకండ్ క్యాపిటల్ ఏర్పాటు, ఈ తర్వాత ఇక్కడ మొత్తం ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ రావాలని ఎప్పటి నుండో అంబేద్కర్ కోరుకున్నాడు. ఇవాళ డిమాండ్ కూడా ఉంది. అవన్నీ ఇక్కడ మాట్లాడలేదు. బడ్జెట్లో ఎక్కడ అలొకేషన్ లేదు, బడ్జెట్లో సుప్రీంకోర్టు బెంచ్ మాట లేదు. మరి ఎందుకు రాకూడదు సుప్రీంకోర్టు బెంచ్? ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కానీ, ఇక్కడ సెకండ్ క్యాపిటల్ కానీ, దక్షిణాదికి ఇవాళ క్యారిడార్స్ కానీ, ఎకనామికల్ క్యారిడార్స్ కానీ ఎందుకు లేవు? ఇవాళ చేతగాని నాయకులు ఉన్నారు ఇక్కడ. రేవంత్ రెడ్డి చేతగాని నాయకుడుగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి అన్నిసార్లు పోతే కూడా ఏం ఒక పైసా ఎక్స్ట్రా రాలేదు. వాళ్ళు వికసిత భారత్లో భాగంగా మాత్రమే కేటాయింపులు జరిగినాయి తప్ప తెలంగాణకు రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి పోయినా రూపాయి రాలేదు. వాళ్ళు ఏ ప్రాజెక్టులు అయితే ఇవ్వాలనుకున్నారో అది
అది బుల్లెట్ ట్రైన్స్ వచ్చినాయి. అవును. అది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టుగానే మన తెలంగాణకు హైదరాబాద్ నుండి చెన్నైకి ఇట్లా 3 ప్రాంతాలకు వేసుకున్నారు. అలాగే కాకపోతే గతంలో కంటే తెలంగాణకు ఈ డెవలప్మెంట్ నిధులు రోడ్డు కానీ బుల్లెట్ ట్రైన్ కానీ వాటితో పోల్చుకుంటే గతం కంటే ఎక్కువ నిధులు వచ్చినాయి తెలంగాణకి. కానీ ప్రత్యేకంగా తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అలొకేషన్ జరగలేదు. త్రిబుల్ కానీ లేకపోతే మూసీ ప్రక్షాళన కానీ లేకపోతే ఇంకా ఆయన మెట్రో సెకండ్ ఫేజ్ కానీ లేకపోతే ఇప్పుడు ఇంకా ఆయన అది ఫార్మా సిటీ అక్కడ పెడతా అంటుండే కదా, ఎక్కడ ఫోర్త్ సిటీలో ఫార్మా రంగం కానీ ఫార్మా రంగానికి కొంత కేటాయింపు జరిగింది. సో ఆ కేటాయింపు ఫోర్త్ సిటీలో పెట్టుకోవచ్చు, ఫోర్త్ సిటీ డెవలప్ చేసుకోవచ్చు. ఆయన అది ఉంది. బట్ ఆయన ఫార్మా సిటీని కాస్త ఫోర్త్ సిటీలో ఫార్మా రంగం పెట్టకుండా ఆయన దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తున్నాడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే పెట్టాలి ఆయన, కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో రేపు గవర్నమెంట్ రావాలంటే ఏం చేయాలి, ఏమేం చేయాలి అనేది వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా రేపు దాన్ని ఆ రకంగానే చూడాలి మనం తప్ప ఏదో ప్రేమ తెలంగాణ మీద బీజేపీ ఉందని నేను అనను. ఖచ్చితంగా బీజేపీ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రియారిటీ ఎక్కువ మతం మీదనే ఉంటుంది. డెవలప్మెంట్ మీద కంటే మతం మీద ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ రోహింగ్యాల మీద ఎల్లగొట్టడానికి మీద అంత శ్రద్ధ ఈ హైదరాబాద్ అభివృద్ధి మీద ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ రకమైన భావజాలం నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సెక్యులర్ శక్తులను కలుపుకొని రేపు ఏమి అని బీజేపీ దక్షిణాదికి తీరైన నిర్ణయం చేసిన బీజేపీ ఇక్కడున్న దక్షిణాదిలో ఉన్న ముఖ్యమంత్రులందరూ సమావేశం ఏర్పాటు చేసేసి దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాల పట్ల ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు కూడా ఆ విషయంలో ముందంజలో ఉండాలి, రేవంత్ రెడ్డి ఉండాలి, స్టాలిన్ ఉండాలి. అంతేకాకుండా ఈవెన్ మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉండాలి, కేరళ ముఖ్యమంత్రి పినరస్ విజయ్ ఉండాలి. వీరంతా ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి ఇక్కడ మన ప్రాంతం యొక్క హక్కులను కాపాడే విధంగా కనుక వస్తే కేంద్రం దిగస్తుంది. బీజేపీని అడుగడుగుని అడ్డుకోవాలి. ఇక్కడ కనుక మనకు నిధులు కేటాయించకపోతే, విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తాం. ఆర్పీఐ పార్టీ అదే విధానం. అది ఖచ్చితంగా మేము దక్షిణాదికి హక్కులను, దక్షిణాది ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆర్పీఐ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.